హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ప్రభాస్ రాజసాబ్ సినిమాలా కాకుండా చిరు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రత్యేక జీవో సినిమా రిలీజ్కు 2 రోజులకు ముందే బయటికి వచ్చేసింది. దీంతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. రాజసాబ్, చిరంజీవి సినిమా టికెట్ రేట్లు, ప్రీమియర్ షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకు అసలు రాలేదని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవసరం లేని నిందలు తనపై వేయకండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ వెంకటరెడ్డి ఉండొద్దంటే ఇంత విషమిచ్చి చంపేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కారే కాదు, తెలంగాణ సర్కార్ కూడా చిరు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ రేట్లతో పాటు ప్రీమియర్ షోస్ పెంచుకోవచ్చంటూ జీవోను రిలీజ్ చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షోస్ వేసుకునేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్ షోలు కావాలంటే అన్ని షోలు వేసుకోవచ్చనే వెసులుబాటు కల్పించింది. వారం పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లలో జీఎస్టీతో కలిపి 50 రూపాయలను, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలను పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపుపై కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను సెలవుల తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో ఇప్పటికిప్పుడే చిరు సినిమా ప్రీమియర్ షోస్కు డోకా లేదనే కామెంట్ వస్తుంది నెట్టింట. ఘటంనేని వారసుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ శ్రీనివాస మంగాపురం సినిమాను రూపొందిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మహేష్ బాబు లాంచ్ చేశారు. తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మూవీతో బాలీవుడ్ స్టార్ కిడ్ రాషా తడాని టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. టాక్సిక్ సినిమా టీజర్ విషయంలో వస్తున్న విమర్శలపై దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందించారు. మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించారంటూ వస్తున్న కామెంట్ చూసి చిల్లవుతున్నా అన్నారు. యష్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కీలక పాత్రలో నటించారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశీ సెట్లో షూటింగ్ చేస్తున్నారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్తో ఈ సెట్ను రూపొందించారు. కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ను కూడా ఈ సెట్లో షూట్ చేయబోతున్నారు. రాజసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవ్వలేదు, అలా అని సంతృప్తి చెందలేదన్నాడు డైరెక్టర్ మారుతి. అంతేకాదు, సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ వచ్చిందన్నారు. ఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్క రోజులోనే తేల్చలేమంటూ సక్సెస్ మీట్లో చెప్పారు మారుతి. 10 రోజులు ఆగితే దాని ఫలితం ఏంటో తెలుస్తుందని, ఎందుకంటే కొత్త పాయింట్తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదన్నారు మారుతి. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైన వాళ్ళు పొగుడుతున్నారని, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారన్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు కాబట్టి అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకూడదంటూ అందరినీ రిక్వెస్ట్ చేశారు మారుతి. ప్రభాస్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పాడు. రీసెంట్ గా జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ గురించి మాట్లాడారు. ట్రైలర్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలా మంది నిరాశపడ్డారు. అందుకే సెకండ్ హాఫ్ లో ఆ సీన్స్ జత చేస్తున్నామంటూ డైరెక్టర్ మారుతి చెప్పాడు. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగతీతగా ఉన్నాయో వాటిని కూడా షార్ప్ చేశామన్నారు. ఈ రోజు అంటే జనవరి 10 సాయంత్రం నుంచే రియల్ రాజాసాబ్ను చూపించబోతున్నామంటూ మారుతి కాస్త గట్టిగా చెప్పాడు. రాజసాబ్ సినిమాలోని నాచే నాచే రిమిక్స్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అక్రాస్ సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటే యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ తనదంటూ స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే వీడోజీన్ ఓ రీల్ చేశారు. ఆ రీల్లో తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేసి వినిపించాడు. అంతేకాదు, రాజాసాబ్లోని నాచే నాచే పాటను కూడా వెంటనే ప్లే చేశాడు. రీమిక్స్ బీట్ని మక్కి తమన్ తన సాంగ్లో దించేశాడని తన రీల్లో కన్వే చేశాడు ఈయన. అంతటితో ఆగకుండా ఆవేశంతో చెప్పు కూడా చూపించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ఎలాంటి మచ్చ లేకుండా విడుదలైతే శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. కోరిక తీరడంతో హైదరాబాద్ షాద్ నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించనున్నట్లు బండ్ల తెలిపారు.
ఈ నెల 19న తన నివాసం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా తిరుమల శ్రీవారి దర్శనంతో తన యాత్ర ముగుస్తుందన్నారు బండ్ల. ఫిట్నెస్ ఫ్రీగా ట్యాగ్ తెచ్చుకున్న బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమాల్ ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇచ్చాడు. నగ్నంగా చెట్టు ఎక్కేశాడు. అంతేకాదు దాన్ని వీడియోగా మలిచి తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. ఈయన కలరియ పట్టు సాధకుడిగా తాను ఏడాదికి ఒకసారి సహజ యోగా సాధన చేస్తానంటూ ఆ వీడియోకు క్యాప్షన్గా రాసుకొచ్చాడు. మన సహజమైన స్థితికి మారడం అంటే ప్రకృతితో మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేయడమే అంటూ తన పోస్ట్లో కోట్ చేశాడు ఈయన.